ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా 39 సంతాన సాఫల్యత కేంద్రం. నగల వీఏలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. శనార్థులు జోర్దార్ వార్తలకు స్వాగతం. ఉల్లా ఇగో నా చిన్నప్పుడు నేను చదువుకునే బడిలా రాపిచిండుల్లా మా రాయబోసారు, నీరు మనకు దేవుడిచ్చిన వరం, వాటిని అస్సలు వృధా చేయకు అని. మా రాజరెడ్డి సారు, రామారావు సార్లు అయితే ఎప్పటికీ నీళ్ళని ఖరాబ్ చేయకుర్రా అని చెప్పేటోళ్ళు. అప్పుడు వాళ్ళు ఎందుకు అట్లా చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మా ఇంట్లో నల్ల నీళ్ళు రానప్పుడు అర్థమవుతుంటుంది నీళ్ళ గొప్పతనం ఏంది అని. ఇదంతా మాకెందుకు చెప్తున్నది అని అనుకుంటున్నారా? ఇయ్యాల దునియాల జల దినోత్సవముల్లా అది పెట్టిందే మనం ఇట్లా నీళ్ళ గొప్పతనం చెప్పుకునేటందుకు. కాబట్టి నీళ్ళే మనకు జీవాధారం అని గుర్తించి యాదికి పెట్టుకొని నలుగురికి చెప్పుర్రి, సరేనా? చలో ఇక మనం జోర్దార్ సురు చేసుకుందాం. ముందుగా పెద్ద వార్తలు. ఇంకింత జోరుగా నామినేషన్ల పర్వం, ఆంధ్ర వాడలన్నీ రంగు జెండాలమయం. మోహన్ బాబు సారు ఫీజు కొట్లాట, చంద్రాల్ సార్ పాలన చక్కదనం లేదట. గురువుకు టాటా చెప్తున్న శిష్యుడు, అద్వానీ సార్ ఇక ఏడుంటాడు? కర్నూలు జిల్లాల వింత ఆచారం, చూడురి మొగోళ్ళ చీరల సింగారం. అడవి ఆఫీసర్ ను కొరికిన ఎలుగుబంటి, వలలేసినా పారిపోయింది పక్క పొంటి. పట్టభద్రులకు రాములు గిఫ్టులు. నేను చెప్పిన వాళ్ళకే ఓటేసిర్రు అనుకో, మొగోళ్ళకైతే తెగిపోయిన చెప్పుల జాత, ఆడోళ్ళకైతే మసంత ఫేగాస్ వచ్చి. ఓహో, ఇయ్యాల కూడా రాజకీయం పండుగ చిన్న గాలేదుల్లా. ఓ దిక్కు నామినేషన్లు, ఇంకో దిక్కు ర్యాలీలు, ప్రచారాలు. వామ్మో ఒక్కొక్కటి చెప్పుకోవాలంటే పొద్దే గుక్తుంది. కానీ అసలు ముచ్చలు చూసుకుందాం పాండ్రి. నిన్నటికంటే ఇవాళ ఇంకింత జోరుగానే నడిచినాయి నామినేషన్లు. ఆంధ్రాల జనసేనాని పవనాల్ సారు నిన్న గాజువాకల వేసిండు కదా నామినేషను. ఇగో ఇవాళ భీమవరంలో ఆ ర్యాలీ, ఆ జనం, ఆ జెండాలతోని భీమవరం దద్దరిల్లేదనుకోరాదుర్రి. ఇక ఇదే పార్టీ నాగబాబు సారు, మాజీ జేడి లక్ష్మీనారాయణ సారు, ఇటు తెలుగుదేశం లీడర్లు, బీజేపీ లీడర్లు, ఎర్రన్నలు, వాళ్ళొగలు వీళ్ళొగలు మంచిగానే వేసిర్రు నామినేషన్లు. ఇక వాళ్ళ ర్యాలీలతోని జెండాలతోని ఆంధ్ర వాడలన్నీ నిండిపోయినాయి అనుకోరాదుర్రి. ఇక అన్నిటికంటే ఎక్కువ ఇయ్యాల నారా లోకేష్ సార్దే అయిందనుకోరాదుర్రి. ఎన్నెల్లేంది ఇవాళ సారు అయ్యవ దగ్గర పోయి దండం పెట్టి దీవనార్తి తీసుకొని ఇంటిల్లి పాదిని ఎంబడి పెట్టుకొని పోయి మంగళగిరిలో నామినేషన్ వేసిండు. ఇక పంకపాటి జగనాల్ సారు పులివెందుల నుంచి పోటీలకు దిగిండు. ఇక ఇటు పక్క నిజామాబాద్ ఎంపీ కవితక్క నామినేషన్ చిన్నగా చేయలేదు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే ఒడవది. కానీ చాలా మంది నామినేషన్ హంగు ఆర్భాటాలతోని వేసిర్రు. కొన్ని దిక్కుల్లో 2 పార్టీలు నామినేషన్ వేసేదానికి వచ్చి కొట్లాటలు కూడా జరిగినాయి. తండ్రిని మించిన కొడుకు, గురువును మించిన శిష్యుడు అని చాలా మందిని చూసినాం. కానీ తండ్రిని ముంచిన కొడుకు, గురువును ముంచిన శిష్యుడు అని రానుల్లా. దానికి సరిగ్గా ఉదాహరణ మన మోడీ సారే అని అంటున్నారులా కొంతమంది. ముంచుడంటే కొద్దిగా మోటు కనిపించవచ్చు, కానీ తప్పించిండు, పక్కకు పెట్టిండు, పట్టించుకున్నాడు, మానేసిండు, తెరమల్లు చేసిండు అన్నా కూడా ముంచుడు అన్నా కూడా ఒక్కటే. కాబట్టి మనమైతే ఇప్పటికైతే ముంచుడే అనుకుందాం. మరి మోడీ సార్ చేతిలో ముంచబడ్డ ఆ గురువెవలో ఎరికే కదా, అద్వానీ సారు. అట్లిట్ల గురువు అద్వానీ సార్ కు శిష్యుడు మోడీ సారు సర్వమంగళం పాడినట్టే చేసిండు. ప్రధాని సీటు కాదు, అసలు ఎంపీ సీటే లేకుండా చేసిండు మోడీ సారు. అద్వానీ సార్ పోటీ చేస్తున్న గాంధీనగర్ సీటును గుంజి జిగ్రీ దోస్తు అమిత్ షా సార్ కు అప్పచెప్పిండు. అంటే గాంధీనగర్ కెళ్ళి ఇప్పుడు అమిత్ షా సారే పోటీ చేస్తాడు అన్నట్టు. మరి పెద్ద మనిషికి మరి ఏదన్నా సీట్ ఇస్తాడా, లేకపోతే ఇంకేదన్నా ముసలోళ్ళు కూర్చునే కుర్చీ తయారు చేసి పెట్టిండా తెలియదు. గాని పెద్దరికం చేసి లిస్టులకెళ్ళి మాత్రం అద్వానీ సార్ ను అమాంతం తీసి పక్కకు పెట్టిండు. ఫస్ట్ లిస్ట్ అని 184 మంది పోటీ చేసే సీట్లను ప్రకటన చేస్తే దాంట్లో అద్వానీ సార్ పేరు లేనే లేదు. అంటే ఏందన్నట్టు, ఫస్ట్ కార్డ్ నుంచి షురూ చేస్తే 184 మంది తర్వాత స్థాయికి కూడా రాకుండా వెనకకు పోయినట్టే కదా అద్వానీ సారు. మరి ముచ్చట అద్వానీ సార్కు చెప్పిర్రా, లేకపోతే గా పెద్ద మనిషికి ఎందుకని వీళ్ళే నిర్ణయం తీసుకున్నారా తెలియదు. గాని
మొత్తానికి మోడీ సారు అమిత్ షా సార్ వారి ఆధ్వర్యంలో తాతగారు రాజకీయాలకు టాటా చెప్పినట్టే అయిందనుకోరాదుండ్రి. అసలే బీజేపీ పువ్వు పుట్టిన కాడ నుంచి ఒక్కొక్క రెక్క వెంచుకొని పెరిగి ప్రభుత్వంలోకి వచ్చేటట్టు చేసిన మనిషి అద్వానీ సార్ ఏలు పట్టుకొని నడిచిన మోడీ సారు ఎన్నో సార్లు అవమానం చేసినా భరించిన పెద్ద మనిషి ఇప్పుడు ఎంత కుమిలిపోతున్నాడో ఏమో అని మస్తుగా బాధపడుతున్నారు అద్వానీ సార్ను చూసి రాజకీయాల్లోకి వచ్చిన పబ్లిక్. హరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే ఖతం చేస్తా. ఈ మాటలు వినంగానే ఎవరి యాదికి వస్తారు? డైలాగ్ కింగ్ మోహన్ బాబు సారే కదా. మోహన్ బాబు సార్ వార్తే తీసుకొచ్చిన. ఇప్పుడు మొన్ననే మనం జోర్దార్లో చెప్పుకున్నాం కదా, మోహన్ బాబు సారు వాళ్ళ కాలేజ్ పిల్లగాండ్లను ఫీ రియంబర్మెంట్స్ ముచ్చట మీద చంద్రాల్ సార్కు ఓటేయకుండా రెచ్చగొట్టే మాటలు నేర్పుతున్నాడని. ఇగో ఇవాళ ఇంకో అడుగు ముంగట్కేసిండుల్లా. కీలెరిగి వాత పెట్టాలంటారు, అద్దును చూసి దెబ్బ కొట్టాలంటారు కదా. అగో అదే పని చేద్దామని బయలుదేరిండు సినిమా యాక్టర్, నిర్మాత, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల అధిపతి మోహన్ బాబు సారు. మొన్నటి కాడ నుంచి తెలుగుదేశం సర్కారు చంద్రాల్ సార్ చక్కదనంగా లేరని చెప్తున్నాడు కదా. ఆయన చేతులున్న ఫీజు రియంబర్మెంట్స్ అస్త్రాన్ని బయటికి తీసిండు ఇయాల. బడి పిల్లగాళ్ళందరు నెంబడేసుకొని పెద్ద ర్యాలీ తీసేందుకు బయలుదేరిండు. మరి అన్న అడిగేస్తే ఉత్తగానే ఉంటదా నుల్లా? బాలుగా మొత్తం కదిలిండ్రు. వెనక మర్ర ఇద్దరు కొడుకులు కూడా వచ్చిర్రు. మరి ఈ పోరాటం ఇప్పుడెందుకు చేస్తున్నట్టో చెప్తున్నాడు ఇనుర్రి. చంద్రబాబు వాగ్దానాలు చేసి కాలేజీలకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ని పసుపు కుంకుమ ఏదో ఇంకోటి రకరకాలుగా చెప్తున్నారు. మా ఫండ్స్ పిల్లలకు ఇవ్వాల్సిన డబ్బులు ఫీ రీఎంబర్స్మెంట్ని అటు మళ్ళించావు ఎలక్షన్ పేరు. ఈ లొల్లి పాడుగాను బయట పిల్లల లొల్లికి అస్సలుగా వినిపిస్తలేదు గాని ఓల్లా అసలు ముచ్చట అర్థమవుతున్నది కదా. పిల్లగాండ్ల చదువులకిచ్చే పైసలు ఎలక్షన్లున్నాయని చంద్రాల్ సార్ పసుపు కుంకుమ నిధులకు మలిపిండట. సరే ఎట్లా చేసి జగనాల్ సార్ను గెలిపియాలని మనసులు అనుకుంటున్నట్టున్నాడు. అందుకే ఇట్లా చంద్రాల్ సార్ను బయటికి గుంజుతున్నాడని అర్థమవుతున్నది కానీ ఈ లొల్లేందో ఎలక్షన్లు రాకముందు వెట్టుంటే మంచిగుండు. నోటిఫికేషన్ ఉన్నాక సర్కార్ ఏమన్నా హామీ ఇచ్చేటట్టు ఉంటుందా అనుల్లా. అందుకే హీరో శివాజీ సార్ కూడా గిదే ముచ్చట అంటున్నాడు. ఈరోజు మోహన్ బాబు గారు ఒక యాజిటేషన్ డెఫినెట్గా వారి సంస్థకి డబ్బులు రాకపోతే వారికి ఇబ్బంది. బట్ ఇట్స్ ఎ ప్రైవేట్ ఆర్గనైజేషన్. కానీ ఏ రోజన్నా ప్రత్యేక హోదా గురించి ఒక్క రోజన్నా మీరు బయటకు వచ్చారా? ఒక్క రోజన్నా ఈ ఎలక్షన్ టైంలో రావడానికి ఏంటి రీజన్? పోనీ ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేస్తే వస్తుందా? రాదు. కానీ మీరు కూడా విఘ్నులై ఉండి ఇలా ఒక సిచ్యువేషన్ సందర్భం లేని అసందర్భమైనటువంటి ఒక యాజిటేషన్ చేయటంలో మీ ఉద్దేశం ఏంటి? అందుకనే ఈ లొల్లి బగ్గ కాకముందుకే పోలీసు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా వేసిర్రు. అయినా ఈడికి చాలు అని అనుకుంటున్నాడు కావచ్చు మోహన్ బాబు సారు. మరి ఇంకా రేపు ఎటువంటి ప్రచారాలు చేస్తాడో చూడాలి. నాలుకకో రుచి పుర్రెకో బుద్ధి అంటారు కదా, గట్లనే ఊరుకో ఆచారం పండుగకో గ్రాచారం అని కూడా అంటారు. ఎందుకంటే అందరు ఒక్క తీరుగా ఉండరు కదా కాబట్టి కదా. అన్ని దిక్కుల పండుగల పబ్బాలు ఒక్క తీరుగా జరుపుకోరు కాబట్టి గా ముచ్చర పుట్టింది. అట్లనే అందరూ హోలీ పండుగ జరుపుకున్నారు కదా. ఇక దాంట్లో రంగులు పూసుకునుడు, కోడిగుడ్లు కొట్టుకునుడు, పాటలు పెట్టుకొని ఎగురుడు ఓ జోర్దార్గా సంబరాలు చేసుకున్నారు పబ్లిక్ అంతా. అయితే ఓ కాడ రంగుల పండుగను చిత్రంగా చేసుకున్నారులా. మరి ఆ చిత్రాలు ఏంటి చూసేటందుకు తయారుగున్నారా? చలో అన్నలు వేసుకుంటారే వార్త. అంతటా రంగులు పూసుకొని రంగోలీ వేసుకుంటే కర్నూలు జిల్లా సంతెకుండ్లూరు అనే ఊళ్ళో మాత్రం మొక్కులున్న మొగోళ్ళంతా ఆడోళ్ళైతారు. లుంగి పాయింట్లను పక్కకు పడేసి చీరలు కట్టుకున్నారు. షింగులు చెక్కి కొంగు భుజాన్ని వేసుకొని నెత్తి మీద ఓని కప్పుకొని పండుగ మొక్కులు మొక్కుకున్నారు. అగ్గో ఇదో చిన్నపాటి జంబలకిడి బొమ్మ సినిమా తీరే కొడుతున్నది కదా. అవునుల్లా ప్రతి ఏడాది ఈ ఊర్లే హోలీ పండుగ నాడు కాముడు కలేసిన తర్వాత రతి మన్మధులు అనే దేవుళ్లను మెప్పించేతానికి మొగోళ్ళు ఇగో ఈ తీరుగా తయారై పూజలు చేస్తారట. ఇగో గీ అన్న చెప్తున్నాడు, అంతేనా అనే అన్న? ఇలాగే ప్రతి సంవత్సరం చేస్తారండి. అంటే పెళ్లి కాని వారు, ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు, పిల్లలు కావాలనుకున్న వాళ్ళు, వారి కూడా ఏమన్నా కోరుకున్నారో అవన్నీ తీరాలని వాళ్ళు ఆశగా మంది వేస్తారు. ఇలాగని ప్రతి సంవత్సరాలు కోరికలు తీరాయని వదిలేరండి. ఇలాగే ప్రతి సంవత్సరం వేస్తూనే ఉంటారు. చూస్తుంటే మొగోళ్ళు తయారవుడు చిన్నగుండేటట్టు లేదు కదా. ఆడోళ్ళ కంటే ఇంకింత అటేటే తయారయ్యేటట్టున్నది. కండ్లద్దాలు, సోకు సోకు చెంకి బట్టలు, బంగారు సొమ్ములు, జడల పువ్వులు, అబ్బో చిన్నగా లేదు. ఇక ఇట్లా ఒక్కొక్కల ఇళ్ల నుంచి వచ్చి అందరూ డప్పులు కొట్టుకుంటా తీరు తీరు వేషాలతోని ఊరేగింపుగా పెద్ద గుడికాడికి పోతారట. నెత్తిన కుండ మీద కుండ పెట్టుకొని కోరిన కోరికలు తీర్చమని ఆ రతి మన్మధులను మొక్కుతారు.
రతి మన్మధునికి ఆడోళ్ళంటే ఇష్టం కాబట్టి మొగోళ్ళే ఆడోళ్ళ ఏషాలు కట్టి ఆ మన్మధుని పూజలు చేసి మెప్పించి అందరినీ సల్లగా చూడమని కోరుకుంటారట. ఇట్లా తాతల కాలం నుంచి చేసుకుంటూ వస్తున్నారట. భలే గమ్మత్తుగుంది కదా ఆచారం. మా సుప్పనాథ్ సుజాత చూడ ముందుకు తొందరగా పోవాలి. నా కోసం ఎంతమంది ఎదురు చూస్తానులో ఏం పాడ. అబ్బో ఈయన కూడేసుకుంటూ వస్తుంటే నేను చెడగొట్టుకుంటా పోతాను అన్నట్టు చేస్తున్నాడు. ఎక్కడికి పోతున్నావు సార్ ఇయాలా? అబ్బరా కొడుక, దీని దిష్టి కళ్ళలో పడనే పడద్దు అనుకున్నా, అయినా పడనే పడ్డా. చూసింది బిచ్చి కళ్ళది. అయినా ఏందమ్మా తెల్లారిందా నీకు? ఎక్కడికి పోతున్నావు? ఏందో మూట కట్టుకొని ఏందో పాత చెప్పుల దండ చేతులు పట్టుకొని రయ్యరా ఉరుకుతున్నావు. పాతింప సామాన్ల బేరం ఏమన్నా మొదలు పెట్టినావా? బేరం లేదు, గీరం లేదు. ఈ అన్ని ఎలక్షన్ల మంచిదందుకు పట్టుకపోతానా. ఇగో నీతోటి మూతి పెట్టి ముచ్చట పెట్టి అంత తీర్పాటకం నాకు లేదు. నేను తొందర నడవాలి. నన్ను జనిగ లెక్క పట్టకు నడువు ఈ నుంచి. తాత ఒక్క మాట ఇప్పుడు ఎలక్షన్ లెక్కడి వచ్చే నెల 11వ తారీఖు నాడు కదా ఓట్లేసుడు. నీకెప్పటికీ ఆర్భాటం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఏ లోకాలు ఉన్నావు? ఏ ప్లేస్ మొక్క వేసుకొని ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతాయి అన్న ముచ్చట తెలియదా నీకు? అయ్యో యాదికేలేదే తాత. ఆయన అప్పటి నుంచి పంచుతా నువ్వు పోతున్నావు. తెగిపోయిన చెప్పులు, చినిగిపోయిన పాత చీరలేనా నువ్వు పంచుతా అనేది? అవును పిల్ల, ఇయే పంచేది. తొందరగా పోయి పంచి ఓట్లేమనాలి కదా, పుణ్యం ఉంటుంది. నన్ను విడిచిపెట్టి పిల్ల నేను పోవాలి. నీ అవ్వ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేటోళ్ళు చదువుకున్నోళ్ళు, పాఠాలు చెప్పే సార్లు. వాళ్ళు ఓట్లేసేటానికి పైసలు తీసుకుంటారా అనే? వాళ్ళు ఏమన్నా సామాన్య జనం అనుకుంటున్నావా? సామాన్య జనం కాదు కాబట్టి ఈ పట్టుకపోతానా. నేను చెప్పిన వాళ్ళకే ఓటేసిర్రు అనుకో, మొగోళ్ళకైతే తెగిపోయిన చెప్పుల జాత, ఆడోళ్ళకైతే మసంత ఫేగాస్ వచ్చి. అరే నీకెక్కడ పని లేదా అనే తాత? ఎమ్మెల్సీ ఎన్నికలు పెట్టేదే పట్టభద్రులు, ఉపాధ్యాయులు పైసలు తీసుకోకుండా మంచోళ్ళని ఎన్నుకుంటారని. వాళ్ళ అందరి లెక్క కాదే. నేను కూడా గాదే అంటున్నా, వాళ్ళ అందరి లెక్క కాదు. అందుకే గీ తీసుకుపోతానా. ఇక నీకు చెప్పలేక నా తలకాయ వేడైతున్నది గాని నీకేం అర్థమైతలేదు. అసలే గతికి లేక గడక తినుకుంటా గుడిసెలు ఉండేటోళ్ళకు గీత తీసుకోరా. ఉత్త గూడలు తెప్పించినా కూడా కళ్ళకు అద్దుకుంటారు తీసుకొని. అరే ఎన్నిసార్లు చెప్పాలే? వాళ్ళు అందరు వేసిన టోట్లు వెయ్యరే. నీకు కూడా ఎన్నిసార్లు చెప్పాలి? వాళ్ళు 1500 తీసుకొని ఓటు వేయరు, అంతకంటే అధ్వానం తీసుకుంటారు. నిరుద్యోగులు అంటే ఏమో అనుకోవచ్చు కానీ నౌకర్లు చేసేటోళ్ళు ఎందుకు పైసలు తీసుకొని ఓట్లేస్తారే? ముచ్చట చెప్తే కొంచెమన్నా నమ్మేటట్టు ఉండాలి. ఎప్పటికీ పైసలు చేతులుండి అదోటి ఇదోటి కొనే వరకు మోజు తీరింది. అందుకే ఇగో ఈ 2 గుడ్డలు మంచిగా గుట్టించుకుంటే ఎట్లుంటది, మస్తుంటది కదా. చిచి ఏం చేద్దురా దేవుడా. మొగోళ్ళకు ఇగో ఈ 2 కాళ్ళకు 2 కంపెనీల చెప్పులు వేసుకుంటే ఎట్లుంటది, మస్తు కదరుగుంటది. తలకాయలు ఏమన్నా పురుగు తిరుగుతున్నదా అనే? అరే వాళ్ళు చదువుకున్నోళ్ళు, ఈ దేశం భవిష్యత్తును తీర్చిదిద్దే రేపటి పౌరులకు చదువు చెప్పేటోళ్ళు. వాళ్ళు ఓటుకు నోటు తీసుకున్నాడేందే? వాళ్ళు పేరుకే చదువుకున్నోళ్ళు, వాళ్ళు పేరుకే తెలివి కల్లోళ్ళు. ఎప్పటికీ ఓట్లేసే నా సొంటోని కంటే ఈయన తక్కువోళ్ళు, సిగ్గు శరం లేనోళ్ళు. అరే ఎందుకు అట్లా అంటున్నావు? దౌడ పండి జరుగుతాయేమో అనుకుంటానో ఏమో కానీ నల్గొండ జిల్లాలో ఓ పంతులు ఇంట్లో ఎలక్షన్లలో వంచేందుకు పట్టు చీరలను మందు బాటిల్ దొరికినాయట. ఎరికేనా నీకు ఆ ముచ్చట? ఏంది ఎమ్మెల్సీ ఎన్నికలకు మందు చీరలు వంచుతున్నారా? ఇంతకంటే ఇజ్జత్ దక్కువ ముచ్చట ఏదన్నా ఉంటదా? అందుకే చదువుకున్న సన్యాసులు వాళ్ళు సామాన్య జనం కంటే ఇలువ తక్కువలు. అందుకే ఇగో చెప్పుల దండు, ఇగో ఈ పాత గుడ్డలు వంచేస్తా. నువ్వైతే ఆ కడమ వార్తలు చదువుకో, నేనైతే పోయి ఇచ్చి తొందరగా అత్తా. ఓటుకు నోటును తీసుకోవద్దు అని నలుగురికి చెప్పేటోళ్ళే గిట్లా చేస్తే ఈ దేశాన్ని ఎవరు బాగు చేస్తారు చెప్పురి? అందుకే మా తాత చెప్పుల దండలు మసిగుడ్డలు తీసుకుపోతానంటున్నాడు. కానీ ఏం తీసుకోకుండా ఓట్లేస్తున్న సార్లకు దండాలు. దునియాలో ఇదో కొత్త రకం యుద్ధం మొదలైనట్టే అనిపిస్తున్నదుల్లా. వెనకటంటే అడవికి పోయినప్పుడు అడవిలో బతికే జంతువులు ఎగబడతాయి, సంపజూస్తాయి అనే భయం ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారినాయి కదా, మనం ఇంట్లోన్న అడవి జంతువులతో కొట్లాట తప్పలేదు. మరి వాటి అడవిని మనం ఖరాబ్ చేస్తే అవి మన జాగలకు వస్తున్నాయి అన్న ముచ్చట తెలిసిందే గాని మనుషుల పానాలు పోతుంటేనే మస్తు బాధ అనిపిస్తున్నదిలా. కనిపిస్తున్నది అనుల ఎలుగుబంటు. వామ్మో వాటంగున్నది. ఎక్కడికెళ్ళి వచ్చిందో గాని కొన్ని రోజుల కానుంచలే కర్నూలు జిల్లా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో తిరుగుతున్నదట. ఇగో ఈ చేపలు పట్టేటోళ్ళంతా భయం కొద్ది గడపలేక అడవి ఆఫీసర్లకు చెప్తే వాళ్ళు పట్టుకొని వచ్చిర్రు.
ఇటోళ్ళంతా మంచిగా తెప్పెలలో కూర్చొని గెదుముతున్నారు. గట్టిగా పట్టుకోర్రయ్యా వలలు. ఓ అయ్యా మంచిగా పట్టుకున్నావా? ఎక్కుతున్నది. అరే గట్ల భయపడి వల ఇడిచిపెడుతురేందయ్యా నాయన ఊరిని. వల తట్టుకున్నది గాని తెంపుకున్నట్టున్నది. ఓ అన్న ఉరికే. అయ్యో కింద పడ్డాడు కదా. మళ్ళా లేచిండు. ఉరుకు. అయ్యో నీళ్ళ పడంగానే ఎట్ల మీద పడ్డదో చూడుండ్రుల్లో. వామ్మో సంపేటట్టే ఉన్నదే అన్నలు. ఎలగొట్టుర్రి ఉరుకుర్రి. అయ్యో ఎట్లా కొరుకుతున్నదో చూడుర్రి. పానమే పోగల్లా. ఎలగొట్టుర్రి అన్నలు. అమ్మయ్యా ఇడిచింది. ఆగో ఇంకో ఆయన ఎంబడి పడ్డది కదా. అరే ఉరికే అన్న ఉరికే దొరకకే అన్న ఉరికే. అమ్మయ్య మొత్తానికి తప్పించుకున్నట్టే పొర్రి. అది కూడా దొరకకుండా తప్పించుకున్నట్టే అయింది. చూసిర్రా ఎంతలనే ఎంత పని అయ్యాను. దాన్ని పట్టుకుందామని వచ్చేటోళ్ళు గిట్లనేనా? గింత భయపడేటోళ్ళు అడవి జీవిని ఎట్లా పట్టుకుంటారు? అది ఎలుగు బంచి కాబట్టి కొరికి దెబ్బలు వచ్చిపోయింది గాని అదే పులిలో సింహమో అయితే ఈ పాటికే సచ్చేటోడే కదా ఫారెస్ట్ ఆఫీసరు. జర్ర ఇప్పటికైనా అసలు అడవి జీవులను పట్టుకునేందుకు పోతే పైలంగుండుర్రే అన్నలు. మీరున్నారనే ధైర్యంతో అందరు వచ్చిర్రు. ఏదన్నా అయితే ఎట్లుండు పైలమే అన్నలు. జోర్దార్లో తీసుకుందాం ఇంకొక చిన్న బ్రేక్. గివుల్లా ఇవాళ మేము పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్లో కలుసుకుందాము. ఉన్నమాటే అంటాం, ఊళ్ళనే ఉంటాం. చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ.